బ్రేకింగ్ న్యూస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి బోండా ఉమా వరుస ట్వీట్స్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం అందుబాటులో ఉండడం లేదని అధికారులు చెప్తున్నారన్నారు. నిష్పక్షపాతంగా పవన్ సమస్యలపై స్పందిస్తున్నారని ట్వీట్ చేశారు. పవన్ నాయకత్వం వల్లే ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో బోండా ఉమా ద్వంద్వ వైఖరితో కూటమి నేతలతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తుతం ప్రతిపక్షం లేకపోయినా కూటమి పార్టీల మధ్య హీట్ రగులుతోంది. పారిశ్రామిక కాలుష్యంపై అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో చర్చ జరిగింది. సాధారణంగా క్వశ్చన్ అవర్లో ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడుగుతుంటారు. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి ఇదే రకమైన చర్చ జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వ్యవహారానికి సంబంధించి చైర్మన్ పనితీరు బాలేదని ఎమ్మెల్యే బోండా ఉమా కామెంట్స్ చేశారు. దాంతో పాటు పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోవడం వల్ల కొన్ని పనులు కావట్లేదని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ చెప్తున్నారని ఆరోపించారు. ఎవరిని ఏది అడిగినా పవన్ కళ్యాణ్ చెప్పాలని అంటున్నారని సభలో ప్రస్తావించారు ఎమ్మెల్యే బోండా ఉమా. వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డికి చెందిన రామ్కీ ఫార్మా కంపెనీ వ్యర్థాలను వదులుతున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం లేదని, చిన్న చిన్న వాళ్ళ మీద దాడులు చేస్తున్నారని కామెంట్ చేశారు ఆయన. కంట్రోల్ బోర్డు అధ్యక్ష చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా, అసలు ఆ బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష. ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి, ఆయన వెళ్తే కలవట్లేదు అని డైరెక్ట్గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష. అంటే ఎందుకు మాట్లాడుతున్నాం అధ్యక్ష, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ని నిరోధించడం ఇది ఒక ఇష్యూ అయితే, ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. అమరావతి నుండి శివ. ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే కనుక బోండా ఉమా చేసిన వ్యాఖ్యల పట్ల కూడా డిప్యూటీ సీఎం అలాగే సీఎం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు బోండా ఉమా చేస్తున్న వ్యవహారానికి సంబంధించి వ్యక్తిగతంగా చేశారా, మరి ఏ రకంగా చేశారనే దానికి సంబంధించి లోతుగా విచారణకు ఆదేశించింది ఏపీ సర్కార్. అయితే ఇప్పటికే ఏదైతే ఆయన స్టిక్ కంపెనీ అంటే రామ్కి సంబంధించిన గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించి కూడా ఆయన గతంలో ఆ కంపెనీ వాళ్ళని బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ కంపెనీ ప్రతినిధులు వచ్చి ఉమాతో కూడా చర్చలు జరుపుకున్నారు. వివాదం సద్దుమణిగింది. అప్పటికైనా కోర్టులో పిటిషన్ వేయటం, కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత పొల్యూషన్ బోర్డు డైరెక్టర్కి సంబంధించి కేసు విత్డ్రా చేయాలని చెప్పి ఒత్తిడి చేసిన నేపథ్యంలోనే వారు పవన్ కళ్యాణ్ పేరు చెప్పారని చెప్పి కూడా ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలోనే బోండా ఉమా వ్యవహార శైలిపై కూడా టీడీపీ అధిష్టానం చాలా సీరియస్గా కూడా స్పందిస్తుంది. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలనేది కూడా పార్టీ ఒక ఆలోచన అయితే చేస్తోంది. ఎందుకంటే ఇప్పటికే బోండా ఉమా వ్యవహారాల శైలికి సంబంధించి కూడా లిక్కర్ షాపులకు సంబంధించి కానీ మద్యం షాపులకు సంబంధించి కానీ ఆయన అనుమతి లేనిదే షాపులు పెట్టుకోవద్దు అంటున్నారు. అలాగే ఇష్టానుసారంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని రకాల అక్రమాలకి బోండా ఉమా కారణమవుతున్నాడని చెప్పి కూడా అనేక ఫిర్యాదులు ఇప్పటికే సీఎం చంద్రబాబుకి అలాగే టీడీపీ కార్యాలయం ఫిర్యాదుల వెల్లువ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయనపై వస్తున్న వరుస ఫిర్యాదుల నేపథ్యంలో కూడా విజయవాడ నగరంలో టీడీపీకి చెడ్డ పేరు వచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి అధిష్టానం ఆయనపై చాలా సీరియస్గా కూడా స్పందిస్తోంది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భావించింది. ఈ దశలో ఒక్కసారిగా బోండా ఉమా యూటర్న్ తీసుకొని పవన్ కళ్యాణ్ పొగుడుతూ కూడా ట్విట్టర్లో పెట్టడం మరొకసారి హాట్ టాపిక్గా మారింది. మొత్తం మీద చూసుకుంటే బోండా ఉమా వ్యవహార శైలిపై ఆయనపై అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడం ఆయన వెనక్కి తగ్గినట్లు కూడా అర్థమవుతోంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.